అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినము కృపవార్త కోసం మనం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, తన యజమానుడైనటువంటి ఎల్కానాతో ఎందుకు మత్తురాలుగా ఉంటున్నావు నువ్వు అన్నప్పుడు, అటనొద్దు, నన్ను ఈ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అంటుందన్నమాట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర, దేవుని మందిరంలో కూర్చొని బహుగా దుఃఖించుచు ఏడ్చుచు, అన్న నాకు పిల్లలు కలిగారు, అన్నకు పిల్లలు లేరని బహు దుఃఖంతో ఆ మందిరానికి పోయిచ్చి ఇంటికి వచ్చినట్టు చాలు ఆమె హేళన చేస్తూ, ఆమెతో గొడవ పెట్టుకుంటూ, ఆమెను ఎందుకు పనికి రానియకుండా ఇంట్లో చిన్న చూపు చూస్తూ చిన్నతనంగా మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఎంతో కోపం వచ్చేదనమాట. అందుకు ఎల్కానాతో ఆ మాట అంటున్నాం, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి నేను బహుగా నిట్టూర్పులు ఏడ్చుచు నాలో నేను దీనిని చెప్పుకుంటున్నాను. ఆ తండ్రి దగ్గర చెప్పుకుంటూ నేను దుఃఖంతో బాధతో నా తండ్రి దగ్గర చెప్పుకుంటున్నాను, అలాగనవద్దు అంటుందన్నమాట. కోపము చూడండి, పెనిన్నాకి పిల్లలు కలిగారని పిల్లలు లేరని దూషిస్తూ ఉంటుందన్నమాట. మందిరానికి వెళ్ళిన ఇంటికి వచ్చిందంటే చాలు ఎంతో కోపం రేపుతుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతో కోపము వచ్చేటట్లు మాట్లాడుతుండడం ద్వారా ఆమెకి ఎంతో కోపకారణం బట్టి మనసులో కోపంతో దేవుని దగ్గర మోకరించి, చూడండి, మందిరానికి వెళ్ళొచ్చినప్పుడల్లా గొడవ, ఇంట్లో దేవుని దగ్గర మోకరించేది. కోపం వచ్చినప్పుడల్లా దేవుని దగ్గర మోకరిస్తూ కోపకారణం బట్టి ఆమె దేవుని దగ్గర ఆమె నిట్టూర్పులు విడుచుచు ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకుంటుందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి కన్నీరు విడిచితో బహు దుఃఖంతో ఆ ప్రార్థన చేయడం ద్వారా హన్నాకి ఒక గొప్ప బహుమానం దొరికిందనమాట. ప్రార్థనలో మరి బహుమానం ఉందండి. ఒక తల్లికి 2 కూతుర్లు, ఒక కుమారుడు పుట్టాడంట. 2 కూతుర్లు బాగా చక్కగా అందంగా పుట్టారు. కుమారుడు కూడా అందంగా పుట్టాడు, కానీ అతడి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు అనమాట. గుడ్డివాడు చెముటివాడుగా ఉన్నాడు అనమాట. అతడు కాస్త పెరిగి పెద్ద అయినప్పుడు అతడు మరి గుడ్డివాడు మూగవాడు అయిందని వాళ్ళకి తెలిసినప్పుడు తన తల్లి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండేది. అనేక సంవత్సరాలకు ప్రార్థిస్తూ ఉండేది. ఎందుకంటే తన 2 పిల్లలు కూడా అతన్ని మరి హేళన చేస్తుండేవారు. మరి గుడ్డివాడా, మరి మూగవాడా అంటూ పిలుస్తూ ఉండేవాడు అన్నమాట. ఒకరోజు చూడండి, ఆ పిలుస్తున్నప్పుడు తన తల్లి ఎంతో బాధపడే దేవుని దగ్గర మరి ఆ బాధతో కోపంతో వాళ్ళు అలాగంటుంటే ఒక పక్క కోపము, ఒక పక్క బాధ ఆ తల్లికి. తండ్రి దగ్గర ఏడుస్తూ మొరపెట్టుకుండేది, ప్రభువా 2 బిడ్డలు బాగా ఇచ్చినావు, ఈ కుమారుడిని ఇలాగిచ్చినవి అయ్యా, ఆ బిడ్డను కూడా స్వస్థపరుస్తు తండ్రి. ఎంతో దుఃఖంతో వేదనతో ఆ తల్లి హన్న దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లు దుఃఖంతో ఆ తల్లి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేది ఆ కుమారుడికి. ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు తన 2 ఆడబిడ్డలు మరి డైనింగ్ టేబుల్ మీద భోజనాలు సిద్ధం చేశారు. పిలుస్తున్నారు, గుడ్డివాడా, చెమటివాడా, రా భోజనం చేద్దాం అంటూ పిలిచినప్పుడు కుమారుడు సడన్గా, నేను గుడ్డివాడిని కాదు, నేను చెమటివాడిని కాదు, ఇది వస్తున్నా అన్నప్పుడు తన తల్లి చూసి సడన్గా షాక్ అయిపోయింది. షాక్ అయిపోయి ఆనందము, దుఃఖము, ఒక పక్క ఏడుపుతో తండ్రి దగ్గర మోకరించి, ప్రభువా కుమారుని ముట్టి స్వస్థపరిచినావు తండ్రి, ఆ ప్రార్థన ఆలకించి అని ఎంతో దుఃఖంతో ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన పాదసన్నిధిలో పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది తన తల్లి. హల్లెలూయా. ఆ తల్లి, ప్రభువా ఇంత చేసినావు ప్రభు నాయన తండ్రి, ఇప్పుడు చూపునిచ్చినావు, చెవులు వినపడిచ్చినావు, ఇప్పుడు నాయన ప్రభువా ఆ బిడ్డకి నాయన ప్రభువా చెవులు వినపడేటట్లు చేశావు, మరి ఆ చూపును కూడా దయచే ప్రభు అని
దేవుని సన్నిధిలో ఇంకా కొన్ని సంవత్సరాలు మొరపెడుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు మొరపెట్టిన తర్వాత ఒకరోజు తన తల్లి ఎంతో దుఃఖంతో చూడండి అన్న ప్రార్థించినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ఒకరోజు అలాగా ప్రార్థన చేసి ఆ తల్లి లేచి వస్తుంటుండగా, అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నామమ్మా, అంత నా మాదిరే ఉన్నామమ్మా సేమ అన్నప్పుడు ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఇంక అర్థమైంది కదా, చెవులు వినపడ్డాయి కుమారుడికి, ఆ కళ్ళు కూడా అగపడ్డాయి అన్నమాట. చూడండి ప్రతిరోజు కూడా ఆ దుఃఖంతో ఆమె ఎలా ప్రార్థించాడంటే ఆ కుమారుని హత్తుకొని ఆ గుండెల మీద ఆ బిడ్డను ఆనించుకున్నప్పుడు ఆమెలో ఉన్న స్పర్శ చూడండి ఆ హృదయాన్ని తాకింది అనమాట. ఆ బిడ్డ హృదయాన్ని తాకింది. ఆ కళ్ళను తాకినప్పుడు ఆ కళ్ళు దేవుడు తెరిచాడు ఆ కుమారుడికి. సడన్గా ఒకరోజు తల్లిని అడుగుతున్నా, అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా, అంత నా మాదిరే ఉన్నావు కదా తల్లి, ఎంత మంచిదనమ్మా నువ్వు అన్నప్పుడు ఆమె తల్లికి అర్థమైపోయింది, నా కుమారుడికి దేవుడు కళ్ళు ఇచ్చాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లి యొక్క ప్రార్థన కుటుంబంలో అద్భుతం జరిగిందనమాట. ఎంత కుటుంబస్తులే బాధ పుట్టిస్తున్నారు అతన్ని, కుటుంబస్తులే బాధగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, కోపం వచ్చేటట్లు. తన తల్లికి బాధ, కుమారుడు అంటే ఎవరికైనా తల్లికి బాధే కదండి. మాసాలు పెంచినటువంటి తల్లి ఎంత బాధపడుతుంది. తన ఇద్దరు కుమారులు బాగా ఉన్నారని అతన్ని గుడ్డివాడా చెమిటివాడా రారా పోరా అంటూ మాట్లాడుతుండేవాళ్ళు. సడన్గా ఒకరోజు నాకు చెవులు వినపడుతున్నాయి బాగా వస్తున్నా అన్నాడు. ఒకరోజు తల్లి కొన్ని సంవత్సరాలుగా అలా ప్రార్థన చేస్తూ ఉంది. ఇది ఒకరోజు ప్రార్థన కాదండి, ఎంత దుఃఖంతో వేదంతో చేసినటువంటి ప్రార్థన. మరి చెవులు వినపడినప్పుడు మరలా కొన్ని సంవత్సరాలు ఆమె దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన హత్తుకొని ఆ కుమారుణ్ణి గుండెల మీద హత్తుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మొర విని నిజంగా ఆ కళ్ళు తెరిచినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని చూడగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం కదండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రతి సమస్యకు దేవుడి సన్నిధిలో మనకి పరిష్కారం దొరుకుతుందండి. అన్నకు కూడా పరిష్కారం దొరికిందా లేదా? ఎంత కోపకారణం ఆమె కుటుంబానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కోపం పుట్టించేటట్లు మాట్లాడేవాళ్ళు తన కుటుంబస్తులే. కాబట్టి పిల్లలంతా గొడ్రాల నీకు కుటుంబం ఉంటే మాకు ఆశీర్వాదం లేదంటే ఏమేమో తిట్టేవాళ్ళేమో. ఎందుకు అంతగా ఆమె నిట్టూర్పులు విడుచుతూ దేవుని సన్నిధిలో కోపకారణం అంటే అత్యంత కోపంతో ఆమె దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను, ఎలకనా నన్ను అలాగ అనవద్దు, నువ్వు మద్యపానంలో నిండి ఎందుకని అంటూ తన యజమానుడితో చెప్తుందన్నమాట హన్న. హల్లెలూయా. హన్న ప్రార్థన ఒకరోజు దేవుడిని ఖచ్చితంగా ఆ గర్భం తెరిచిన దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఆ కుమారుడికి చూపును ఆ యొక్క చెవులు వినపడేటట్లు ఖచ్చితంగా దేవుడు ఆ చెవులు ముట్టి స్వస్థపరిచాడు, కళ్ళు ముట్టి స్వస్థపరిచిన గొప్ప దేవుడు. అనేక మంది గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చిన దేవుడు కదండి. ఆ తల్లి కొన్ని సంవత్సరాలు ప్రార్థించింది. ఈరోజు మనం ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజులు ప్రార్థన చేసి ఏం జరగలేదు అద్భుతం అని విడిపిస్తాం కాదు. తల్లి పోరాడిందండి. అన్న కూడా దేవుని సన్నిధిలో పోరాడింది, దుఃఖంతో వేదనతో ఏడిచింది, నిట్టూర్పులు విడిచింది. ఈరోజు ఈ యొక్క కుమారుడు యొక్క తల్లి కూడా ఎంతో నిట్టూర్పు విడుచుంటుంది, కన్నీటితో ప్రార్థన చేసింది, బహు దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు చెవులు వినపడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఆయన ఆ కుమారుడు ఆ రోజు నుంచి ఆ యొక్క మాటలో అతన్ని నిందించడము, కోపంగా మాట్లాడడం అవన్నీ కూడా ఇంకా పులిసి చప్పటేశాడు దేవుడు ఆ ఇంట్లో. చూడండి ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమేండి. ప్రార్థించండి, ప్రతి సమస్య గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా కొన్ని రోజులైన తర్వాత అయినా కూడా గొప్ప విడుదల ఇస్తాడు. ఆ ప్రార్థన జవాబు ఖచ్చితంగా ఇచ్చే దేవుడండి మన దేవుడు, గొప్ప దేవుడు అనమాట. తల్లి యొక్క ప్రార్థన కుటుంబంలో ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఈరోజు పట్టుదలతో ప్రార్థన చేసింది. తల్లిదండ్రులారా బిడ్డల కోసం పట్టుదలతో ప్రార్థన చేయండి. బిడ్డల కోసం, కుటుంబం కోసం, బిడ్డలు మారాలని ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దుఃఖం కలిగి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి. తల్లి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. మన ప్రార్థన కూడా ఖచ్చితంగా ఆలకిస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నా ప్రార్థన ఆలకించేదని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమస్త జనులారా దేవుడు మీతో మాట్లాడుతున్న రోజు ప్రతి సమస్యకు దేవుడు ప్రార్థన ద్వారా విడుగురిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా పట్టుదలతో ప్రార్థించండి. ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసింది, మరి అత్యంత కోపకారణం బట్టి ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళ అట బిడ్డలే నా బిడ్డలే, కడుపును పెట్టిన బిడ్డలే నా కుమారుని అలాగా అంటుంటే తల్లికి ఎంత బాధ ఉండేది. ఇంక పక్కన వాళ్ళు ఏమంటారు చూడండి, కుటుంబస్తులు అలాగంటే అంత కోపంతో ఆ తల్లి బాధన వేదన ఎంత దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకరోజు ఆ కుమారుడి ముట్టి స్వస్థపరిచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. మహిమ కలిగిన మహారాజా, రాజులకు రాజువయ్య, యేసయ్యను ప్రభులకు ప్రభువు అయిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఎగుతాడు మీ సన్నిధానికి వస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి నిజంగా నాయన ప్రభా మరి అన్న తండ్రి బాబు దుఃఖంతో నాయన ప్రభా, మనోవేదనతో నాయన ప్రభా, నిట్టూరు విడుచుతో నాయన తండ్రి అత్యంత కోపకారం బట్టి నాయన దేవుని సన్నిధిలో నా వాళ్ళు ఉన్న బాధ చెప్పుకుంటున్నాను అంటుంది ప్రభా నాయన ఎల్కానాతో. నిజంగా ప్రభా
ఈరోజు మాలో ఉన్నటువంటి బాధ అంతా కూడా మీ సన్నిధిలో మేము చెప్పుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది ఉద్యోగం లేక తన బాధను చెప్పుకుంటున్నారు. వివాహం కాకుండా వారు ఎంతోమంది బాధతో ఆయన నిట్టూర్పుడుచున్న ఆయన ప్రభా. అయా తండ్రి, మరి కుటుంబస్తులు కానీ అయా ఉద్యోగం లేనివాడా అలాగా నాయన ఎందుకు పనికిరాడంటే తెరుతూ ఉన్నప్పుడు నాయన ఎంతో కోపకారం పెట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క నాయన వివాహం సంబంధాలు సమకూర్చిన బిడ్డలకి, అలా గర్భంలో లేని వారు గర్భాలు అన్న గర్భం తెరిచిన దేవుడి ప్రతి ఒక్క గర్భం తెరవండి యేసునామములో. గర్భాలు తెరవబడిన కాక తండ్రి అయా రోగములు బట్టి ప్రార్థిస్తున్న అందరూ పట్ల న్యాయం చేయండి. ఈ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరచమని పరనేస్తులు అందరినీ కూడా కాపాడండి ప్రభా నాయన. తండ్రి బైకులో అయా నాయన కారులో ప్రభా నాయన బస్సుల్లో ట్రైన్లో నాయన ఫ్లైట్లో నాయన ప్రయాణం చేస్తున్న అందరికీ నాయన క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబంలో సమాధానం ఐక్యత తెచ్చేయండి. అయా బర్త్డేలు వెడ్డింగ్లో జరుపుతున్నటువంటి బిడ్డలకు నాయన అయా ఆశీర్వాదంతో నింపండి నాయన. మరి యొక్క జీవకరటను అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. కుటుంబంలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలు అక్కర్లని మీ మహిమలో తీర్చండి. ఎవరికి ఏ ఒక్కరుందో ఆయన ప్రభావ మీ మహిమలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న పరలోకపు తండ్రి, ఆమేన్.